ముసలం స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడు గారి కనుసైగల మీదనే ఈ రోజు. మీరు అన్న దాంట్లో మరొక డౌట్ వస్తుందండి నాకు, నర్సయ్య గౌడ్ గారు. మీరు కనుసన్నల్లో నడుస్తున్నారు, లేదంటే గనక ముసలం మొదలైందంటే గనక కాంగ్రెస్ వైపు ఏదైనా టర్న్ అయ్యి మీరేమైనా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఏమైనా సిద్ధంగా ఉన్నారా? ఇండి కూటమి ఏమంటున్నా, నేను ఈ మాట అనడానికి కీలకమైన విషయం ఏంటంటే మేడం, చంద్రబాబు నాయుడు గారు గత 3-4 టర్ములు సీఎం గా చేసిండ్రు. ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఇంతకు ముందు ఎన్డీఏ కన్వీనర్ గా చేసిండ్రు. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి నేత. మోడీ కంటే సీనియర్. ఇందులో ఏమి వివాదాస్పద వ్యాఖ్యలు ఏమి నేను చేయలేదు. అయితే వారికి 75-70 పైన వచ్చింది కాబట్టి ఒక సంవత్సరంన్నర ఏపీ ముఖ్యమంత్రిగా ఉండి అన్ని సెట్ చేసి లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలన్న కోరిక తీర్చుకుంటూ ఆయన ప్రధానమంత్రి కావాలన్న కోరికను కూడా తీర్చుకునే ఆ సమయంలో మోడీ దిగిపోతాడని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నా. ఇది జరగబోయే వాస్తవాలు. ఎందుకంటే మళ్ళీ కాలం అనేది తిరిగి రాదు. చంద్రబాబు నాయుడు సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం, డిప్యూటీ సీఎం చేస్తారా లేదంటే మినిస్టర్ సీఎం చేస్తారా? పవన్ ఎందుకు అవుతాడండి? పవన్ 135 సీట్లు గెలిచిన టీడీపీ వాళ్ళు అవుతారు కానీ 21 సీట్లు గెలిచిన పవన్ 21 గెలిచారు కదా, 22కి 21 గెలిస్తే 144 135 గెలిచిరు వాళ్ళు. నేనేమంటున్నా 21 గెలిస్తే 100% అనుకుంటేట్లండి. నేనేమంటున్నా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తెరవేల్పు ఇలవేల్పు ఇలా రాజకీయ వేల్పు కూడా అందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆయనే దూరదృష్టితోటే ఈ రోజు. ఏమో మీరు ఒక కొత్త ఈక్వేషన్ చెప్పున్నారు. ప్రధానమంత్రి అంటే ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చేసండి, మీకున్నటువంటి నాలెడ్జ్ లేదంటే మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం. పిఎం అంటున్నారు, ఇండియా కుటుంబా ఎన్డీఏ కుటుంబా? అది నేను ఇప్పటికిప్పుడు నేను చెప్పడానికి ఏం లేదు కానీ ఖచ్చితంగా మోడీ దిగిపోయే అవకాశాలు అయితే నాకైతే స్పష్టంగా, ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి ఉన్నా నేను రాజకీయాలలో, స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్రెడీ జేడీయూ నేత ఆల్రెడీ ఒకటి ముందట పెట్టిండు, మాకు ప్రత్యేక హోదా కావాలని వాళ్ళు పెట్టిరు. ఖచ్చితంగా ఏపీకి కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలండి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అడగడం లేదు కదా, మీరు ఇవ్వాలని చెప్పి పక్క స్టేట్ లో ఉండి ఏపీకి ప్రత్యేక హోదా అంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం ప్రత్యేక హోదా గురించి డిమాండ్ చేయట్లేదు కదా. ఓకే, మళ్ళీ మనం కేంద్రం ఇవన్నీ వెళ్తున్నాం కాబట్టి ఒక్క నిమిషం నర్సయ్య గౌడ్ గారు మాట్లాడదాం అన్ని. తప్పకుండా ఈ రోజు ఒక క్లారిటీకి అయితే వద్దాం. గుడ్ మార్నింగ్ దాతాజీ గారు.